హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడం కోసం నేనైతే 1/2 kg చికెన్ అయితే తెచ్చుకొని క్లీన్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా దినుసులు అన్నీ, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం కారం, సరిపడా సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ కాదు. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నట్టు. మనం కలుపుకునే దాంట్లోనే ముక్క జ్యూసీగా వస్తుందన్నమాట. బాగా ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేట్ చేసి పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బిర్యానీ కోసం ప్యాన్ పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే నేను బ్రౌన్ ఆనియన్స్ అనేవి సపరేట్గా వేయించలేదు కాబట్టి ఇందులోనే వేయించుకుంటాను. బ్రౌన్ ఆనియన్స్కి వేగేట్టు సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ ఆనియన్స్ అనేవి డైరెక్ట్గా అందులోనే చేసుకొని, ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. అంటే వేయించి వేరే పెట్టుకొని మళ్ళీ ఇంకా అదంతా ఎందుకు, డైరెక్ట్ అందులోనే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను అన్నమాట. టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా. ఇలా వేయించుకొని చికెన్ అనేది మనకి ఫ్రై అవ్వాలి. ఫ్రై పీస్ బిర్యానీ కదా. ఈలోపు మనమైతే 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను. నేను ఇంట్లో నార్మల్గా నేను యూజ్ చేసే రైసే తీసుకున్నాను. ఆ రైస్ అయితే శుభ్రంగా కడుక్కొని వాటర్ ఎక్కువగా వార్చుకోవాలి కదా, ఎక్కువగా పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. దాంట్లో ఆ బియ్యంలో కొంచెం ఆయిల్, రైస్కి సరిపడా సాల్టు, మసాలా దినుసులు వేసి ఉడికించుకోవాలి. ఈలోపు మన చికెన్ అయితే ఇలా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోక కొంచెం దాని మీద నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. మనకి ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి చికెన్ అలా ఫ్రై చేసుకోవాలి. రైస్ అయితే ఇలా 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఆ చికెన్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే ఇలా వేసుకోవాలి. నేను బ్రౌన్ ఆనియన్స్ అన్నీ అందులోనే వేసాను కదా, ఇప్పుడు పైన వేయటానికి ఏమి లేదన్నట్టు కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను. కలర్ అయితే నేను యూజ్ చేయను. ఇదైతే మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు కూడా. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఫ్రై పీస్ బిర్యానీ మనకి హోటల్లో లాగానే వస్తుంది అన్నట్టు, ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. హోటల్లో దానికన్నా మనం ఇంట్లో చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మా బాబాయ్ అయితే దాని మీద ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేసి చెప్తున్నాడు. ఎలా ఉందంటే చాలా బాగుంది, సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.